పుష్యమాంసం వచ్చిందంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గ్రామాలు డోలు డప్పు వాయిద్యాలతో సందడి సందడి. ఆదివాసీలు నియమనిష్టలతో ప్రత్యేక పూజలు చేస్తూ తమ దైవాలను కొలుస్తూ ఉంటారు. ఆదివాసీలు గోండుల జీవన పద్ధతులు ప్రత్యేకమైనవి. వారి సంస్కృతి సంప్రదాయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ముఖ్యంగా పుష్యమాంసంలో ఆదివాసీలు భక్తి శ్రద్ధలతో తమ ఆరాధ్య దైవమైన జంగుబాయిని ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా సందర్శిస్తారు. భారతదేశంలోని ఆదివాసీలకు ఆది దైవం జంగుబాయ్. జంగుబాయ్ జాతర ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కొనసాగుతుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతరపై ప్రత్యేక కథనం. ఆదివాసులకు ప్రకృతికి విడదీయరాని బంధం. వారి అలవాట్లు ఆచారాలు ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. కొండ కోనల్లో జీవనం, అడవే జీవనాధారం. వారి వేషధారణ, పూజలు, పండుగలు, జాతరలు ఇలా ప్రతి అంశం శైలి భిన్నంగా ఉంటాయి. ప్రతి నెల ఒక్కో మాసంలో ఒక్కో పూజా కార్యక్రమం. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొటాపరందోలి బిడ్వార్ సమీపంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న అడవిలో జంగుబాయ్ పుణ్యక్షేత్రం ఉంది. పుష్యమాసంలో నెల రోజుల పాటు ఆదివాసులు నియమాలతో జంగుబాయిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి మరి తెలంగాణ నుంచి అలాగే ఆంధ్ర నుంచి వీళ్ళు నెల 5వ రోజు నెలవంక 5వ రోజు తర్వాత మహాపూజ ఉంటుంది. ఈ యొక్క పూజానికి రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలోనే జరుగుతుంది ఈ పూజ. ఈ పూజలో 8 గోత్రాల కటోడలు అలాగే పర్దన్లు వీళ్ళు కలిసి పూజ చేస్తారు. ఈ యొక్క జంగుబాయి యొక్క మహత్వం కోరుకున్నది కొంగు బంగారం అంటారు. లక్షలల్లో జనాలు ఉంటారు. వాళ్ళకు కొంచెం సౌకర్యం ఉంటే బాగుంటుందని మా యొక్క కమిటీ తరఫున ప్రార్థన. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు నుండి అమావాస్య వరకు ఆదివాసులు పవిత్ర మాసంగా భావిస్తారు. తమ ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పవిత్రంగా ఉంచుకుంటారు. నెల రోజుల పాటు ఆదివాసులు ఎవరిళ్లలోనూ తినరు. కనీసం మంచినీళ్లు కూడా తాగరు. పాదరక్షలు ధరించరు. మద్యానికి దూరంగా ఉంటారు. జంగుబాయి వద్దకు వచ్చే భక్తులు చాలా మంది కాలినడకనే వస్తుంటారు. దూర ప్రాంతాల వారు ఎడ్ల బండ్లలో వస్తుంటారు. ఇక్కడ పవిత్రంగా ఏంటంటే ఎంతో దూరంలో చెప్పులు వదిలేసి చెప్పులు లేకుండా వచ్చి పూజలు చేసుకొని వంటలు చేసుకొని తినేసి ఇక్కడ ఒక నిద్ర కూడా చేస్తారనమాట. నిద్ర చేసి వెళ్ళడం అనేది జరుగుతుంది. మొక్కులు కూడా మొక్కితే దాదాపుగా ఒక 50 అడుగుల నుంచి కొత్త బట్టలు పరుస్తూ మరి మొక్కు తీర్చడానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బట్ట పరిచి బట్ట మీద మొక్కుతూ బట్ట మీద అడుగులేస్తుంది అక్కడ దాకా తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. చాలా చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం ఇది. దేవత అనగానే మనమంతా ఓ ఆకారమని ఊహిస్తాం. కానీ ఇక్కడ ఆదివాసీ దేవత అంటే ఒక వెలుగు అంతే. చీకట్లను పారద్రోలే దీపాన్ని జంగుబాయి దేవత రూపంగా ఆరాధిస్తారు. అడవిలో ఓ నది పక్కన ఎత్తైన కొండ మధ్య గుహలోపల కాంతులు వెదజల్లే దీపమే జంగుబాయి దేవత. ఆ దీపముంచిన స్థలమే జంగుబాయి మహల్. గుహ లోపలికి వెళ్లాలంటే కొంచెం కష్టపడాల్సిందే. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కోటా పరందోలి సమీపంలో ఈ ఆదివాసుల జంగుబాయి పుణ్యక్షేత్రం వెలసింది. జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఆదివాసులు తరలి వస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి ఆదివాసీలు జంగుబాయిని దర్శించుకుంటున్నారు. జంగుబాయి జాతర అంటే ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే. ఎత్తైన కొండల నడుమ ఉన్న నదీ ప్రాంతాన్ని టొప్లకాసా అని పిలుస్తారు. జంగుబాయి పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాసా వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి నలుదిక్కులా మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి విన్యాసాలతో బయలుదేరుతారు. టొప్లకాస నుండి రావుడ్ పెయిన్ను దర్శించుకుంటారు. అక్కడ తమ నైవేద్యాలను దైవాల ప్రతిమలను గుహల్లో పెట్టి మొక్కులు చెల్లించి అవ్వల్ పెయిన్ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ 3 చోట్ల పూజలు పూర్తయ్యాకే జంగుబాయిని దర్శించుకుంటారు.
అవ్వల్పేన్ పూజ దర్శనం అయ్యాక అక్కడి నుండి జంగుబాయి మహల్ వద్దకు చేరుకుని రాయతాడ్ పేన్కు పూజలు చేసి గుహలోపల జంగుబాయి దీపాన్ని దర్శించుకుంటారు. ఈ గుహలో ఉన్న దీపమే జంగుబాయి. పూర్వం ఇక్కడికి జంగుబాయి దీపం రూపంలో వచ్చినట్లు ఆదివాసీలు భావిస్తారు. జంగుబాయిని దర్శనంతో ఆదివాసులకంతా మంచి జరిగిందని నమ్మకం. అప్పటి నుండి జంగుబాయి జాతర కొనసాగుతుందని ఆదివాసులు చెబుతున్నారు. ప్రతి ఏటా పుష్యమాసంలో జంగుబాయికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అందరూ తమ కుటుంబాలతో వివిధ రకాల వంటకాలు తయారు చేసి ముందుగా తమ దైవాలకు నైవేద్యం పెట్టి ఆ తర్వాత విందు చేస్తారు. స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఇప్ప నూనెలతో నైవేద్యం పెట్టాక ఆ నూనెలతోనే మహిళలు వంటకాలు, గారెలు, బూరెలు, అప్పాలు చేస్తారు. ఇవి ఆదివాసులకు ప్రత్యేకమైనవి. జంగుబాయి పుణ్యక్షేత్రంలో ముందుగా 8 గోత్రాల వారు కటోడాలు ప్రకటించిన రోజున నియమనిష్టలతో జంగుబాయి సన్నిధికి వెళ్లి రాత్రిపూట దీపారాధన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. అప్పటి నుండి వారు అక్కడే ఉంటూ నిత్యం హాజరయ్యే భక్తులకు ముందుండి సంప్రదాయ పూజలు చేయిస్తారు. ఆదివాసీ తెగలలోని గొండు, కులాం, ప్రధాన్, తోటి, మన్నేవార్, ఇతర తెగలవారు వారి వారి సాంప్రదాయ కట్టుబాట్లను అనుసరించి వారి దైవాలైన జంగుబాయి, భీమయ్యక్, జంగున్ భుయారి, భీమ్దేవ్, భౌర్పేన్, డొల్లారా అవ్వల్పేన్, కావడా పేన్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దేవతల పేర్ల రూపంలో కొలుస్తుంటారు. తరతరాలుగా వందలేళ్లుగా ఆదివాసుల సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. వారి డోలు వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు, విన్యాసాలు, దేవతల వద్ద పూనకాలు ఇవన్నీ అడవికి ఆదివాసుల అనుబంధానికి అద్దంగా నిలుస్తున్నాయి.